విజయవాడలో కేంద్ర మంత్రి వెంకయ్య ఆత్మీయ అభినందన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఆయన్నిదో పొగడడానికి నేను ఇక్కడ మాట్లాడడం లేదు. నా రాజకీయ జీవితం 1970లో ప్రారంభమైంది. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాను. ఫస్ట్ టైం వెంకయ్య నాయుడు గారు అప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. నేను ఆ రోజు అధికార పార్టీలో ఉన్నాను, వెంకయ్య నాయుడు గారు అపోజిషన్లో ఉన్నారు. ఆ రోజు మీరు చూస్తే మొత్తం 75 మంది గెలిచారు అపోజిషన్ పార్టీలో. కడాన మిగిలిందే 15-16 మంది మిగిలారు. అయినా కూడా ఒక 5-6 మంది వెంకయ్య నాయుడు గారు, జయపాల్ రెడ్డి, అప్పట్లో పుచ్చలపల్లి సుందరయ్య గారు, గౌతు లచ్చన్న గారు, చండ్ర రాజేశ్వరరావు గారు, ఇలాంటి ఒక 5-6 మంది అసెంబ్లీని ఏ విధంగా ఆ రోజు ఉపయోగించుకుని ప్రజా సమస్యలు పోరాడారో ఇప్పటి కూడా నాకు జ్ఞాపకం ఉంది. ఆ రోజుటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా రాజీ పడని వ్యక్తి వెంకయ్య నాయుడు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది, ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం. చాలాసార్లు మెషిన్లు కూడా అరిగిపోతూ ఉంటాయి. ఒకసారి పనిచేస్తూ ఉంటే విసుగు పుడుతుంది. ఒకసారి మెషిన్స్ కూడా కొన్ని రోజులైతే మళ్ళా రిపేర్కి పంపించేస్తాం, కొత్త మెషిన్లు తెచ్చుకుంటాం. కానీ ఆయనలో పని చేస్తూనే ఉంటాడు, పనిలో ఆనందం. అదే మరిగా మీరు ఒకసారి చూస్తే, నేను చాలాసార్లు చూశాను, ఎప్పుడు కూడా ఏదో చేయాలని తపనుండే వ్యక్తి. తపనుండే వ్యక్తికి ఎవరన్నా మీరు జీవితంలో చూడండి, విసుగు ఉండదు, విరామం ఉండదు. అదే మరికి ఏ పని చేసినా ఆనందం ఉంటుంది తప్ప అందులో బాధ కూడా ఉండే అవకాశం ఉండదు. అలాంటి వ్యక్తి. ఆయన జీవితాన్ని మనం చూస్తే 78-85 ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ రోజు మాకు ఆగస్టు క్రైసిస్ వస్తే ప్రజాస్వామ్యాన్ని ఆ రోజు కూనీ చేశారనే విధంగా మెజారిటీ ఉండి, ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బర్తరఫ్ చేసినప్పుడు రాజీ లేని పోరాటం, ఆల్ ఇండియా లెవెల్లో ఉండే అందరి నాయకులను కలుపుకొని ఆ రోజు పోరాటం చేశారు. మళ్ళీ 30 రోజుల్లో ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి వెంకయ్య నాయుడు గారు. ఆ తర్వాత కూడా ఆయన జీవిత చరిత్ర మీరు చూస్తే అధికారం లేదని ఎప్పుడూ రాజీ పడలా. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారు. ఆయన జీవితంలో చిన్నప్పటి నుంచి, స్టూడెంట్ డేస్ నుంచి ఒక రాజకీయ లక్షణాలు ఉన్నప్పుడు కానీ, ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడు ఎక్కడున్నా రాణిస్తారు. ఆయన విఆర్ కాలేజీ నుంచి స్టూడెంట్ లీడర్గా రావడం, అదే మరిగా ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళడం. అక్కడ కూడా ఆ రోజుల్లో జైలుకు పోవాలంటే అంత ఈజీగా కూడా భయపడతాం. అలాంటిది 2 సంవత్సరాలు ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం ఎమర్జెన్సీ పీరియడ్లో జైలుకు కూడా పోయి, జైల్లో కూడా ఒక లెర్నింగ్ అంటే ప్రజల కోసం ఆనందంగా జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి. అక్కడి నుంచి అంచెలంచెలుగా మీరు చూస్తే ఆల్ ఇండియా లెవెల్కి వెళ్ళారు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పారు, 4 సార్లు ఎంపీ అయిన వ్యక్తి రాజ్యసభకి ఎవరూ లేరు. అదే మరి ఒక సౌత్ ఇండియన్ నార్త్ ఇండియాలో ఎన్నికైంది కూడా మొదటిసారి భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇది. ఎప్పుడు నార్త్ ఇండియన్ సౌత్ ఇండియాకు వస్తారు, అది మామూలు, దాంట్లో ఏమీ వార్త కూడా కాదు. వార్త ఎప్పుడంటే సౌత్ ఇండియన్ నార్త్ ఇండియాలో గెలవడం అనేది, లేకపోతే పెట్టుకోవడం అనేది ఎప్పుడూ జరగలేదు. అలాంటి చరిత్ర దానికి కారణం ఆయన పనిచేసిన విధానం. భారతీయ జనతా పార్టీలో మీరు చూస్తే మొదటి నుంచి నేను వాచ్ చేస్తున్నాను. ఈరోజు అధికారంలోకి వచ్చారు, గడిచిన 10 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నారు. అంత మునుపు వాజ్పేయి గారు అధికారంలో ఉన్నారు, అంత మునుపు అపోజిషన్లో ఉన్నారు. ఆయన కూడా ఎప్పుడు కూడా రాజీ పడకుండా ఆల్ ఇండియాలో పనిచేశారు. 2 సార్లు కేంద్రంలో మంత్రి చేశారు. నాకు తెలిసినంత వరకు సౌత్ ఇండియాలో ఏ నాయకుడికి ఆల్ ఇండియా లెవెల్లో ఇంత గౌరవం దక్కలేదు. అలాంటి గౌరవం దక్కింది వెంకయ్య నాయుడు గారికి. అయితే చాలామంది అనుకుంటారు ఇదేదో జాక్పాట్ లాటరీ అని. లాటరీ కాదు, జాక్పాట్ కాదు, అదృష్టం కాదు, షియర్ హార్డ్ వర్క్. ఎప్పుడు ఏ పని వచ్చినా పని చేస్తున్నాడు, ఎక్కడ రాజీ పడడం లేదు, నిరంతరం కృషి చేస్తున్నారు.
అందుకే ఆయన ఈ స్టేజ్కి రీచ్ అయ్యారనేది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న 3 సార్లు కర్ణాటకలో ఎంపీగా గెలిచారు, ఇప్పుడు రాజస్థాన్లో ఎంపీగా గెలిచారు. అయితే పార్టీ కూడా ఆయనకు ఆ గౌరవం, ఎవ్వరికీ ఇవ్వని గౌరవం వెంకయ్యనాయుడు గారికి పార్టీలు ఇచ్చారంటే 4 సార్లు నాకు తెలిసినంత వరకు వేరే పార్టీలు అయితే ఇస్తారు కానీ బీజేపీలో 2 సార్లు 3 సార్లు కంటే రెన్యూలు కూడా చేయరు. అలాంటి ఎగ్జామ్షన్ కూడా తెచ్చుకున్న వ్యక్తి, ఇచ్చిన వ్యక్తి అది కూడా వెంకయ్యనాయుడు గారు ఒక్కడే. అంటే పార్టీకి ఒక నమ్మకం, పార్టీకి అవసరం, ఈ వ్యక్తి వల్ల పార్టీ ప్రయోజనాలు కాపాడుతున్న ఉద్దేశంతోనే ఆయన సమర్థత పైన ఆయన్ని ఎంపిక చేసుకుంటూ ముందుకు పోయారు. అదేవిధంగా వారు పనిచేస్తున్నారు. నేను చాలాసార్లు వారిని చూశాను. రాజకీయాల్లో పనిచేసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటారో అనుక్షణం ఏదో ఒకటి వినూత్నంగా చేయాలి. ఇప్పుడే మీరు ఫిల్మ్లో చూశారు. ఆయన ఆ రోజు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉంటే గ్రామీణ రోడ్లు బాగాలేవని పట్టుబట్టి గ్రామీణ రోడ్ల కోసం పథకం తెచ్చిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. నేను ఆ రోజైతే పనికి ఆహార పథకం కోసం ఎవ్రీడే ఫోన్ చేసి మ్యాక్సిమం డబ్బులు కూడా తీసుకొని ఆ రోజు ఈ రోడ్లు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేశాం. ఈరోజు మళ్ళీ అందరికీ ఇళ్ళు రావాలని, దేశంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి ఇల్లు రావాలని, హౌస్ ఫర్ ఆల్ అని అర్బన్ ఏరియాలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. రెండోది అన్ని టౌన్కి పోటీ పెట్టారు. స్మార్ట్ విలేజెస్, స్మార్ట్ టౌన్స్ కింద అన్ని సిటీస్ కాంపిటీషన్ పెట్టారు. అదే మరి మీరు ఒక పక్కన చూస్తే ప్రతి ఒక్క టౌన్ని అక్రిడిషన్ చేస్తున్నారు పోటీ పెట్టి. టాప్ 100లో ఏమేమి ఉన్నాయి, లేదంటే పారామీటర్స్ పెట్టి ఒక పోటీ పెట్టే పరిస్థితి వచ్చింది. చాలా ఇవన్నీ కూడా మీరు చూసినట్టు వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీనికంటే కూడా నేను నచ్చింది